ఫ్రెండ్స్, మా చెల్లె వాళ్ళ ఇంటికాడ బోనాలు అయిపోయినాయి. ఇక మా అక్క వాళ్ళ ఇంటికాడ ఈ వారము ఇంకా మా అక్క కొడుకైతే పలారం బండి తీస్తున్నాడు అనేసి ఈసారి అయితే గ్రాండ్గా చేసుకుంటున్నారు బోనాలు. ఇక్కడ చూడండి, ఫస్ట్ రోలో థర్డ్ పర్సనే అండి మా అక్క కొడుకు. వీళ్ళందరూ కలిపి కూడా పలారం బండి తీస్తున్నారు. బాగా ఎంజాయ్ చేసాము ఈసారి అయితే. ఎవ్రీ ఇయర్ కూడా చేస్తాము, బట్ ఇంకా పలారం బండితో ఇంకెక్కువ చేసామన్నమాట. చూడండి, ఇక అమ్మవారి ఇంట్లో నుంచే తీస్తున్నారు వీళ్ళందరూ. బోనాలు అంటేనే ఇంకా కొందరు అయితే బ్యాండ్ చప్పులతోనే వెళ్తుంటారు బోనాలు. వీళ్ళు తొందరగా వేసుకున్నారు, కొందరు తొందరగా వేస్తారు, కొందరు కొంచెం లేట్గా ఒక్కొక్కరు కుదిరిన టైంలో ఎత్తుకొని వెళ్తుంటారు బోనాలు. ఇంకా మా అక్క అయితే అన్నం బోనాలకి నైవేద్యాలు వండేసి పెట్టింది. ఇవి బోనాలు కూడా తోమేసి పెట్టేసింది. నేను ఇంకా బోనాలుగా రెడీ చేయడానికైతే కూర్చున్నాను. ఫస్ట్ సున్నం రాసేసాను, పసుపు కుంకుమ ఇవన్నీ రాసేసాను, కంకణాలు కట్టేస్తున్నాను. ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పూలు కట్టేశాను. ఇంకా ఒక దాంట్లో పచ్చన్నం, ఒక దాంట్లో బెల్లన్నం, ఇంకా పైన గురుగులో ఉంటాయి కదా, దాంట్లో అయితే ఇంకా అన్ని పాలు, పెరుగు, బెల్లము, ఉల్లిగడ్డ, చింతపులుసు ఇవన్నీ పోస్తామన్నమాట. నిండుగా వేప కొమ్మలు పెడితేనే బాగుంటుంది అనమాట. ఎందుకంటే పైన గురిగి ఉంటుంది కదా, అది అటు ఇటు అవ్వకుండా మంచిగా మనం వేపకొమ్మలు నిండుగా పెడితేనే అది అటు ఇటు అవ్వకుండా ఉంటుంది. ప్లస్ బోనం కూడా చూడడానికి లుకింగ్ బాగుంటుంది అనమాట. అట్లా సెట్ చేసి అయితే నేనైతే పెట్టేశాను. ఇక్కడ దేవుని దగ్గర పెట్టేశాను. ఇంకా బోనం ఎత్తే ముందు ఏం చేస్తామంటే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి బోనం తీసుకొని వెళ్తాము. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మా అక్క వాళ్ళకి ఎల్లమ్మాలు ఉన్నాయన్నమాట. పూజ చేసేసింది వచ్చేసరికి ఇంకా మేము బోనం తయారు చేసి అక్కడ పెట్టాము. ఇంకా ఫస్ట్ అయితే మేము ఇక్కడ మంకాలమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్. ఇంకా తర్వాత పోషమ్మ దేవాలయంకి వెళ్ళాలి బోనం ఎత్తుకొని. సో ఇక్కడ అంటే మంకాలమ్మకి ఎత్తిన తర్వాత పోషమ్మకి వెళ్తామన్నమాట. ఇంకా జనాలు ఎక్కువ ఉంటే కూడా బోనాలు రెండు ఒకేసారి తీసుకోవచ్చు. ఇక్కడ మంకాలమ్మ టెంపుల్కి వెళ్ళే మధ్యలో బొడ్రాయి ఉంది. ఇక్కడ 2-3 ఇయర్స్ అవుతుంది అనుకుంటా బొడ్రాయి పెట్టి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టేసి దండం పెట్టేసుకొని మంకాలమ్మ టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బొడ్రాయి మధ్యలో ఉంది కాబట్టి దర్శనం చేసుకొని వెళ్ళాలి కంపల్సరీగా. చూడండి, మా మోన తెలుసు కదా మీకు అందరికీ, మా బాబాయ్ కూతురుతాను. ఇక్కడ మంకాలమ్మ టెంపుల్ దగ్గర క్యూ అయితే చాలా ఉందండి. బోనం పట్టుకొని అయితే లైన్లో నించోలేం కదా, చాలా క్యూ ఉంది. మొత్తానికి అయితే లోపల క్యూ వచ్చేసాము. బోనం పట్టేసుకొని ఇంకా పింక్ కలర్ శారీ ఆమె మా అక్క వాళ్ళ కూతురు 3 తిరగాల 5 తిరగాల అని అడుగుతూ ఉంది. నీ ఓపికను బట్టి తిరుగు అని చెప్తున్నాను తనకి. ఇంకా గుడి లోపలికైతే చాలామంది లైన్ అయితే కట్టారు దర్శనానికి, కానీ మేమైతే చేసుకోలేకపోయాము. ఎందుకంటే చాలామంది రష్ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఉన్నారు, మామూలుగా దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. మంకాలమ్మకి అయిపోయింది. ఇక సెకండ్ బోనం అయితే పోషమ్మకు ఎత్తుకున్నాము, అక్కడికి వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా బాగా కనిపిస్తుంది కదా. బోనాల కంటేనే కమాన్ల దగ్గర అయితే ఇట్లా మంచిగా అంటే అమ్మవారు బొమ్మలు పెట్టేసి లైటింగ్స్ పెట్టేసి చాలా బాగా చేస్తారు కదా. ఇక్కడ మేమైతే పోచమ్మ దేవాలయంకి వచ్చాము. పక్కనైతే రేణుకా ఎల్లమ్మ
టెంపుల్ పక్క పక్కకే ఉన్నాయి. మొత్తానికైతే బోనము ఎక్కిచ్చేసి దర్శనం చేసుకున్నాము. పక్కన రేణుక ఎల్లమ్మ టెంపుల్లో కూడా టెంకాయ కొట్టేశాము. దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము మేము. మీ సైడ్ కూడా బోనాలు చేస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ చేస్తే అయిపోయినాయా, ఇంకా ఏ వీక్లో చేస్తున్నారు? ఎందుకంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట చేసుకుంటారు కదా, అందుకని అడుగుతున్నాను. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే మా దగ్గర ఇక్కడ అమ్మవారికి మేకను కట్ చేయడానికి అయితే తీసుకొచ్చారు. మా నాని అంటే అక్క కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇక్కడ అమ్మవారికి అలంకరణ కూడా చేసేసారు. అమ్మవారికి చీర కట్టేశారు. అలంకరణ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ అన్నీ సిద్ధం చేసేసి అమ్మవారిని లోపట పూజ గదిలో అయితే పెట్టేశారు. ఎందుకంటే టైం ఉంది కాబట్టి, ఈవినింగ్ కదా, ఇది మధ్యాహ్నం వరకే అమ్మవారికి అలంకరణ చేసేసి అన్నీ సిద్ధం చేసి రెడీగా పెట్టారు. ఈవినింగ్ టైంలో పూజ చేస్తే బయటికి తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇది జస్ట్ పార్ట్ 1 మీకు పెట్టింది. నెక్స్ట్ అయితే పెడతాను. మన సౌండ్ రాదు, ఈ సాంగ్స్ పడతాయి కదా. ఇది బుడంకాయ, ఇది మోన, అది పోతుందటు. ఇక్కడ అమ్మవారికి వడిబియ్యము కలిపేస్తున్నాము. ఇక్కడ మా మేనత్త కోడలతను వడిబియ్యం కలుపుతున్నది. అమ్మవారికి ఈవినింగ్ టైం అవుతుంది కాబట్టి ఒక్కొక్కటి అయితే రెడీగా చేసుకుంటున్నాము. వడిబియ్యం కలిపేసి పక్కన పెట్టాము. ఇక్కడ అమ్మవారికి కాళ్ళకి ఫస్ట్ పసుపు పెట్టేసి గంధం పెట్టి బొట్టు పెట్టేసాము. ఇంకా అతను వచ్చేసి ఇంకా అందరికీ బొట్లు పెట్టేసి ఆల్మోస్ట్ ఇంకా రెడీ అవుతుంది. అమ్మవారికి బియ్యం పోస్తున్నారు ఒక్కొక్కరుగా. వీళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే రివైవ్ చేసుకొని మంచిగా చేస్తున్నారు వర్క్ని కూడా. ఇక్కడ మేమైతే 9 మెంబర్స్ పోసామండి వడిబియ్యము అమ్మవారికి ఒక్కొక్కరిగా. ఇలా పోస్తూ అమ్మవారికి మేమైతే మొక్కుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా అందరూ బొట్లు పెట్టుకొని కంకణాలు కట్టుకుంటున్నారు. ఫస్ట్ టైం అండి ఇట్లా మా అక్క వాళ్ళ ఇంట్లో నుండి అమ్మవారిని తీసుకెళ్ళి ఇట్లా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడము. అంటే ప్రతి ఒక్కరు మా నాని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యారు ఇందులో. బట్ మా అక్క వాళ్ళ ఇంట్లో నుంచే అమ్మవారిని తీసుకెళ్ళడం అయితే జరిగింది. బియ్యం పోసేసి ఇట్లా వాళ్ళ కాలనీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి అమ్మవారికి బియ్యం పోసుకున్నారు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇట్లా హడావిడి అయితే చేయడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది ఆ సిచ్యువేషన్లో. ఎంజాయ్ చేయడం కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్. పోతరాజులు కూడా రెడీ అయ్యి వచ్చారండి. వాళ్ళకి ఇంకా కొంచెం 2-3 అలంకరణలు ఉంటాయి. ఇక్కడ చేసేస్తున్నారు, మంచిగా చేసేస్తున్నారు. ఇంకా పార్ట్ 2 అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇదైతే పార్ట్ 1. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.